హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను నిన్న ఈవినింగ్ పవన్ కళ్యాణ్ గారి టీం నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది భయ్య. జస్ట్ OG2 సినిమా ఉంటుంది, కళ్యాణ్ గారు చేస్తారు, సుజిత్ గారు అబ్రాడ్లో ఉన్నారా, ఆయన వచ్చిన తర్వాత మరికొన్ని విషయాలు బయటకు వస్తాయి అని చిన్న ట్వీట్ చేశారు భయ్య. ఆ ట్వీట్కి వచ్చిన రీచ్ కానీ లిటరలీ చెప్పాలంటే సోషల్ మీడియాలో చాలామంది హీరోస్ ఓన్ హ్యాండిల్స్ చేసినా సరే అంత రీచ్ రాదు, అంత రీచ్ వచ్చింది. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఓజీ అనే సినిమా కళ్యాణ్ గారి ఫ్యాన్స్కే కాదు, తెలుగు సినిమా ఆడియన్స్ ప్రతి ఒక్కరికి ఒక సెలబ్రేషనే. కొన్ని రోజుల క్రితమే అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి సినిమాలు చేయకపోవచ్చు, ప్రొడ్యూసర్గా కొనసాగవచ్చు అన్న టాక్తో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే బాబు ఓజీ సిరీస్లో అయినా చేయరా బాబు, మాకు వేరే సినిమాలు ఏవి వద్దు, ఓజీ సిరీస్ సరిపోతాయి, OG2 అయినా చెయ్యు అని చెప్పి లిటరల్లీ సోషల్ మీడియాలో చాలా హంగామా చేశారు. సో ఆ అనౌన్స్మెంట్ ఏదైతే అలా ఫేక్ ప్రాపకుండా మొత్తం సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారికి సినిమాలు ఏవి చేయరు, ప్రొడ్యూసర్గానే వెళ్ళబోతున్నారని ఏదైతే ఒక వార్త అలజడి చేసిందో, నిన్న వచ్చిన అనౌన్స్మెంట్కి కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే మాత్రం మామూలుగా అంటే మనం ఓజీ సినిమా రిలీజ్ టైంలో చూసాం. ఓజీ సినిమా అనేది సినిమాని సెలబ్రేట్ చేసిన సినిమా భయ్య. ఎందుకంటే ఆ మర్చెండైజ్ కానీ ఆ హెడ్ బ్యాండ్లు కానీ మామూలు హడావిడి చేయలేదు. సెప్టెంబర్ 25, 2025లో రిలీజ్ అయిన ఓజీ అనే సినిమా చేసిన హడావిడి కానీ ఆ ఓపెనింగ్స్ కానీ వేరే లెవెల్. సో ఇప్పుడు అలాంటి సినిమాకి సంబంధించి అసలు పవన్ కళ్యాణ్ గారికి సినిమాలు చేయరు అనే దగ్గర నుంచి ఇప్పుడు నెక్స్ట్ OG2 చేయబోతున్నారు అనే అనౌన్స్మెంట్, ఇంకా ఆ అనౌన్స్మెంట్ ఇలా వచ్చిందో లేదో ఇప్పటికీ స్టిల్ ట్రెండింగ్లో ఉంది సోషల్ మీడియాలో. సో అదే విధంగా ఇప్పుడు OG2 అవసరమా అనే కొన్ని మాటలు కూడా వినిపిస్తుంది. అంటే ఒక పాజిటివ్ ఉన్నప్పుడు ఒక నెగిటివ్ ఉంటుంది కదా, దాని తోడు ఈ మధ్య కాలంలో ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే అంత టాప్కి వెళ్తారు. సో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో OG2 మీద కూడా ఏడుస్తున్న కొంతమంది తెలిసింది ఏంటంటే కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన రాజకీయాల్లో ఉన్న సినిమాల్లో ఉన్న సినిమాల పరంగా మాత్రం ఆయన పెట్టే ఓపెనింగ్స్ కానీ ఆయనకు వచ్చే లిటరల్లీ చెప్తారు ఫస్ట్ వీక్ కలెక్షన్లు కానీ ఏ పెద్ద హీరోకి రాబోయే. అలా రావాలి అంటే ఆ హీరో ఒకటి పెద్ద డైరెక్టర్ అయినా డైరెక్ట్ చేయాలి సినిమాని, లేదా పాన్ ఇండియా లెవెల్లో ఇరక్కుమ్మేసే ట్రైలర్ పాన్ ఇండియా లెవెల్లో పబ్లిసిటీలో ఊదర కొడితే తప్ప కళ్యాణ్ గారికి వచ్చిన ఓపెనింగ్స్ రావు. ఒక హీరో యొక్క ఫ్యాన్డమ్ని కానీ, ఒక హీరో యొక్క చరిష్మాని కానీ, ఒక హీరో యొక్క స్టామినాని కానీ ఓపెనింగ్స్ ద్వారా ఫస్ట్ వీక్ కలెక్షన్ ద్వారా డిసైడ్ చేస్తారు. ది లీస్ట్ ఏదైనా ఉంది కళ్యాణ్ గారి కెరియర్లో ఓపెనింగ్స్ పరంగా అంటే అది ఉస్తాద్ భగత్ సింగే. ఎందుకంటే హరిహర వీరమల్లు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ ఒక స్పాన్ ఆఫ్ 2 ఇయర్స్లో 2 ఇయర్స్ కూడా కాదు, ఒక గట్టిగా కొడాలంటే ఒక 14-15 నెలల్లో 3 సినిమాలు రిలీజ్ చేస్తే 2 సినిమాలకి భారీ ఓపెనింగ్స్ ఇచ్చారు. ఈవెన్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ట్రైలర్ కట్ బాగుంటాయి, ఓపెనింగ్స్ గట్టిగా వచ్చేవి, కానీ కళ్యాణ్ గారి రేంజ్ ఓపెనింగ్స్ అయితే రాలేదు. సో ఇప్పుడు ఇలాంటి టైంలో ఓజీ అనే సినిమాకి సంబంధించి నెగిటివ్గా మాట్లాడుతున్న వాళ్ళు చెప్పేది ఏంటంటే OG2 అవసరం అని మాట్లాడుతున్న వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే OG2 అవసరమా కాదా అనే ప్రశ్న పక్కన పెడితే అసలు ఓజీ సినిమాకి సీక్వెల్ అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమే. ఎందుకంటే అన్న ఈ మధ్యకాలంలో అసలు సినిమాల కంటెంట్ లేకపోయినా సరే పార్ట్ 1 పార్ట్ 2 అని చెప్పి మంచి సినిమాలు కూడా చెడచెప్తున్నారు. కానీ ఓజీ అనే సినిమా విషయానికి వస్తే ముఖ్యంగా ఆ జపనీస్ బ్యాక్డ్రాప్ కానీ, సుభాష్ చంద్రబోస్ గారి కనెక్షన్ కానీ, ఇవన్నీ మనం జస్ట్ ఇమాజిన్ చేస్తేనే పార్ట్ 2లో చాలా పెద్ద కథ రాయొచ్చు, చాలా పెద్దగా స్పాన్ చేయొచ్చు, సినిమాని ఒక బిగ్ స్పాన్లో చూడొచ్చు అనే ఎవరికైనా అర్థమవుతుంది. ముఖ్యంగా ఓజీ అనే సినిమా కామన్ ఆడియన్స్ కంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఎక్కువ నచ్చింది. సో ఏవైతే స్టోరీ పరంగా అక్కడక్కడ లోలు ఉన్నాయో ఓజీలో అవన్నీ కూడా మేనేజ్ చేసుకుంటూ ఈ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో మనకి జపనీస్ ఒక సమురైగా అసలు ఆయన ఎందుకు అక్కడికి వెళ్ళాడు, మళ్ళీ ముంబై ఎందుకు వచ్చాడు, మళ్ళీ ముంబై వచ్చిన తర్వాత మళ్ళీ జపాన్ ఎలా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అనేవి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్. సో ఈ పాయింట్స్ కానీ బేస్ చేసుకొని సుజిత్ ఏదైతే ఓజీ వన్లో ఎలివేషన్స్ అదేవిధంగా మాస్ సీన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి స్టోరీని కొద్దిగా పక్కన పెట్టడానికి ఒప్పుకోవాల్సిందే. సో ఇప్పుడు అవన్నీ కూడా దాటి ఇప్పుడు OG2లో కానీ స్టోరీ కంటెంట్ అనుకున్న విధంగా పడితే మాత్రం లెక్కలు వేరే ఉంటాయి. ఎందుకంటే భయ్య ఓజీ సినిమా రిలీజ్కి ముందు జస్ట్ ఒక టీజర్ వచ్చింది, అది 1 కాదు 1.5 కాదు 2 సంవత్సరాల పాటు సినిమా రిలీజ్ వరకు కూడా ఆ టీజర్ అనే కంటెంట్ సృష్టించిన అలజడి మామూలు అలజడి కాదు. కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసినప్పుడు 2023లో ఆ టీజర్ చూసిన ప్రతి ఒక్కరు యునానిమస్గా దీనమ్మ ఇది కదా కళ్యాణ్ గారు అంటే అన్న
సో ఇక అదే హైప్ని 2 సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన ఒక టీజర్ యొక్క హైపు సినిమా రిలీజ్ అంత వరకు ఉంచారంటే ఆ టీజర్ ఎలాంటి సంచలనం సృష్టించదో ఒక్కసారి ఉంచుకోండి. సో ఇప్పుడు సుజిత్ గారు వచ్చిన తర్వాత యాక్చువల్లీ వీడియో కంటెంట్ అంటున్నారు, అనౌన్స్మెంట్ ఏదేదో చెప్తున్నారు, కానీ జస్ట్ ఇంకొక ట్వీట్ పడితే సోషల్ మీడియా దత్తరిల్లిపోద్ది భయ్యా. అంటే అందరూ అనుకోవచ్చు కళ్యాణ్ గారి సినిమాల పరంగా ఇప్పుడు అంత డౌన్ అయ్యారు, ఇప్పుడు రాజకీయ పరంగా బిజీగా ఉండడం వల్ల చాలామంది యాంటీ ఫ్యాన్స్ అయ్యారు, అది ఇది ఏమంటున్నారు, కానీ కంటెంటే భయ్యా. ఏదైనా సరే ప్రాపర్ కంటెంట్ పడితే ఆ ఊచకొత వేరే ఉంటుంది. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా చూడండి, అసలు ఆ ట్రైలర్ కానీ లేదంటే ఆ సినిమా నుండి వచ్చిన ఏ కంటెంట్ కూడా ఫస్ట్ మనకి ఎప్పుడైతే డైరెక్ట్ చేసినప్పుడు ఫస్ట్ హరిహర వీరమల్లు అనౌన్స్ చేసినప్పుడు ఒక వీడియో రిలీజ్ చేశారు, అది తప్ప సినిమా రిలీజ్ వరకు రిలీజ్ అయిన ఏ కంటెంట్ కూడా ఆడియన్స్కి అంత ఎక్కలేదు, అయినా సరే భారీ ఓపెనింగ్స్ ఇచ్చారు. సో ఇక్కడ ఓజీ సినిమా విషయానికి వస్తే ఓజీ నుంచి వచ్చిన ప్రతి ఒక్క కంటెంట్ ఇంకా వేరే లెవెల్ కంటెంట్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ఇక మ్యూజిక్ తమ్మనైతే చితక్కొడేశాడు. సో సినిమా పరంగా అది కేవలం ఫ్యాన్స్ని మాత్రమే అలరించిన సినిమా. కానీ ఇప్పుడు ఓజీ 2 విషయానికి వస్తే చెప్తున్నా కదా, ఆ జపాన్ లింక్, అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ గారి రెఫరెన్స్, ఇవన్నీ తలుచుకుంటుంటే ఓజీ 2 అనేది అదొక కొత్త చాప్టర్గా ఓపెన్ అవబోతుంది తెలుగు సినిమాకి చెప్పొచ్చు. తెలుగు సినిమాల్లో ఎన్నో గ్యాంగ్స్టర్ సినిమాలు ఉండొచ్చు, కానీ ఏదైనా సరే ఓజీ సినిమా తర్వాతే. అందుకే ఓజీ అనే సినిమాకి కానీ ఓజీ 2 సీక్వెల్ కానీ ఎంత క్రేజ్. సో ఇప్పటికైనా సరే ఓజీ 2 అవసరమా ఏదేదో నెగిటివిటీ ప్రోగ్రాంలో చేసిన ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఓజీ 2 డే 1 ఫస్ట్ వీక్ రికార్డులు అనేవి కొట్టాలంటే మళ్ళీ రాజమౌళి గారు, లేదంటే పెద్ద కాంబినేషను, లేదంటే ప్రభాస్ గారు, రాజమౌళి గారు, లేదంటే ప్రశాంత్ నీల్ గారు, అలాంటి పెద్ద పెద్ద హీరోలు, అంటే పెద్ద పెద్ద కాంబినేషన్లతోనే రావాలి తప్ప ఒక చిన్న డైరెక్టర్ని వేసుకొచ్చి కొడదాం అంటే మాత్రం ఏ హీరోకైనా సరే అది కుదరని పని భయ్యా.